హాయ్ అండి. స్టీల్ ప్లాంట్లో కొలువై ఉన్న జగన్నాథ స్వామి గుడికి అయితే మేము వచ్చామండి. మేము వెళ్ళిన చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడి అయితే. చూడండి, ఎదురుగా అయితే రథం కనిపిస్తుంది కదా. శనివారం నాడు తొలి ఏకాదశి, శనివారం నాడు చాలా బాగా చేస్తారు. ఇదే రోజున ఊరేగిస్తారన్నమాట రథం. మా కోలాటం ఫ్రెండ్స్ మేము అందరం కలిపి వెళ్ళాము ఈ గుడికి అయితే. ఆ వేళ చాలా ఖాళీగా ఉందండి. శనివారం అయితే ఖాళీ ఉండదు. రథం చూడండి ఎంత బాగుందో. ఎంట్రన్స్ రథం ఇక్కడ ఉంది. గుడి చూడండి, ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో చూడండి. మీకు దగ్గరగా చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి వీడియో. చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పటికి 11 అయిపోయిందండి, మార్నింగ్ 11. ఆ 11 వెళ్ళడం వల్ల మంచి ఎండ. ఈ ఎండలో నించొని తీయడం వీడియో అంటే ఫాస్ట్ కాళ్ళు ఒకటి కాలిపోతున్నాయి. చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం అన్నమాట. మా ఫ్రెండ్స్ అందరం హాయ్ చెప్తూ అందరూ ముందుకు వెళ్తున్నాం చూడండి. కాకపోతే చాలా బాగుంటుంది. ఇలా ఈ మెట్లు ఎక్కుతూ వెళ్తుంటే ఎంత బాగుందో. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందండి ఈ గుడికి రావడం. పిల్లలు తీసుకొని వచ్చారంటే ఈ స్టీల్ ప్లాంట్లో కొలువై ఉండడం వల్ల ఈ దేవుడిని చక్కగా పూరిలో ఉన్నట్టుగా ఉంటాయండి ఈ గుడి అయితే. పూరి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే, దగ్గరలో ఉన్న వాళ్ళు దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. అక్కడ వెళ్ళాల్సినట్టు వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ వెళ్ళలేని అప్పుడు అందుబాటులో చక్కగా మనకు దగ్గరగానే ఈ వైజాగ్లో ఉన్న వాళ్ళకి బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా రావచ్చు అన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇది అది కూడా అండి. ఇక్కడ నుంచి విగ్రహాలు పక్కన ఇలాంటి టెంపుల్ ఇంకో చిన్న టెంపుల్ ఉంటుందండి. అందులో అయితే దేవుళ్ళు అయితే పెట్టారు. అది ఒకటి చూపిస్తాను మీకు కూడా. ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. మేమైతే అక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. పక్కన చూడండి ఆ టెంపుల్ అక్కడైతే పెట్టారు దేవుళ్ళని. అక్కడ దర్శనం చేసుకున్నాము. చూడండి, ఈ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. పూరిలో ఉన్నట్టే ఉంటుంది. చూడండి, దర్శనం చేసుకోండి మీరు కూడా. ఇక్కడ పెట్టారు జగన్నాథ్ స్వామి జై జగన్నాథ్, జగన్నాథ్ జై జగన్నాథ్ అని కామెంట్లు అయితే పెట్టండి. చూడండి, దర్శనం చేసుకుని చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. రద్దీ అయితే లేదు. ఆవేళ శనివారం తొలి ఏకాదశి కదండి. ఇవాళ అయితే చాలా రష్గా ఉంటుంది. ఇవాళ అయితే వెళ్ళలేము. అందుకని మేము ముందుగా వెళ్ళామన్నమాట. పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయిన వెంటనే, బాబు కాలేజీకి వెళ్ళిపోయిన వెంటనే మేము కూడా మా ఫ్రెండ్స్ మేమందరం కూడా అక్కడికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాం. ఇవి కాకుండా చాలా గుళ్ళు కూడా దర్శనం చేసుకున్నాం. స్టీల్ ప్లాంట్లో ఉన్న గుళ్ళు అవి కూడా మీకు చూపిస్తాను తర్వాత. కాకపోతే ఇక్కడ ఈ గుడికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి ఈవినింగ్ టైంలో. ఎందుకనేసి చెప్తున్నానంటే, మేము ఉన్న 2 రోజులు కూడా, ముందు 2 రోజులు కూడా చాలా చల్లగా ఉంది. మేము వెళ్ళిన రోజు చాలా ఎండ చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఈ గుడి చూసి రావాలనిపించేది కాదండి. అంత బాగుంది గుడి. ఇంకా చూడండి, చూపిస్తాను మీకు. ఈ ఆర్కిటెక్చర్ ఎంత బాగా ఉందంటే చుట్టూ ఈ ప్లేస్ కూడా చాలా ఆహ్లాదంగా ఉంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడైతే విష్ణు సహస్రనామం ఏదో చదువుతున్నారు ఆ పక్కనైతే. మేము దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తున్నామండి. కాకపోతే రావాలనిపించట్లేదు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందని మళ్ళీ మాటికి తీస్తూ ఉంటున్నాను వీడియో అయితే. చాలా బాగా దర్శనం అయితే అయ్యిందండి మాకు. కాకపోతే రష్ అక్కడ లేదు. ఈ తొలి ఏకాదశి రోజే రథయాత్ర అవన్నీ చాలా రష్ అయితే ఉంటుంది. ఖాళీ ఉండదండి. ఎంత ఖాళీ అయితే ఉండదు. మేము వెళ్ళిన రోజు అయితే ఇంత ఖాళీగా ఉంది. ఇలా ఉంటుందని తెలిసి మేము వెళ్ళాం. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళామండి. మాకు తెలుసు కదా. అందుకే శనివారం అయితే రష్గా ఉంటుందని మేము ముందుగానే వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఆ దేవుడి దర్శనం అయితే. ఈ 9 రోజులు 9 అవతారాలు కదండి. మేము వెళ్ళిన రోజు అయితే రామావతారం, పరశురామ అవతారం అండి. పరశురామ అవతారంలో ఉన్నారు జగన్నాథ స్వామి. ఇది మారేడు మొక్క అండి. చాలా పెద్ద మొక్క ఇది. అది కాక ఇలాంటివి చాలా ఉన్నాయండి. అంటే మారేడుపత్రి ఎప్పుడు చూడలేదు అలే కాదండి. ఇలాంటి టెంపుల్ ఇంత పెద్ద పెద్ద మొక్కలు, చాలా మొక్కలు ఉన్నాయండి చుట్టూను. ఈ ఆర్కిటెక్చర్ నేను వీడియో తీస్తుంటే మారేడు మొక్కలు కూడా కనిపించేవట. అందుకు మీకు తీసి చూపిస్తున్నాను. ఈ వెళ్ళాలనిపించట్లేదు. మళ్ళీ వెనక్కి రావడం, ముందుకు వెళ్ళడం అనుకుంటే ఇలా వీడియో తీస్తూనే ఉంటున్నాను. చాలా బాగుంది. పూరిలో ఉన్నట్టుగా ఉంటుందండి ఈ ఆర్కిటెక్చర్ అయితే. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు, వీలు కాని వాళ్ళు, దగ్గరలో ఉంది కదా, చూసుకుంటే ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు. జై జగన్నాథ్. ఇక్కడ ఇప్పుడు మనం దర్శనం చేసుకున్నాం కదా, అక్కడ అదే టెంపుల్ అండి. ముందు నుంచి అయితే మేమైతే ఈ రథం ఇవన్నీ మీకు చూపించాను కదా. ఇవన్నీ గుళ్ళన్నీ ఇక్కడ విష్ణు సహస్రనామం చదువుతున్నారని. ఇప్పుడైతే